హాయ్ అండి. నేనండి మన కరీంనగర్ కుర్రోడిని. కరీంనగర్ కుర్రోడు ఇప్పుడు రాజమండ్రి దగ్గరలో ఉన్నాడండి. చూడండి టోల్ ప్లాజా దగ్గర ఎంట్రీ అయిపోయినాం. ఇంకొక 1 అవర్లో మనం రాజమండ్రి అనేది రీచ్ అయిపోతున్నాం. ఇప్పుడు కల్పవరం అనే టోల్ గేట్ల దగ్గరలో ఉన్నాం. చూడండి లైన్ ఉంది ఇక్కడ. అబ్బో ఏంటండి బాబు, అది కవర్లో పట్టుకొని వస్తుండు చూడండి. పపాయ అండి, ఇది పపాయ. ఇది కవర్లో ఇట్లా జర్నీ చేసే వాళ్ళకి ఇట్లా కవర్లో చేసి ఇస్తుండండి. తీసుకుందామంటే మా సార్ పడుకున్నామండి, లేస్తే తీసుకుందాము. చూడండి పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అట్లా వచ్చేసిందండి. నెక్స్ట్ మనదే అండి. వీడియో తీసుకుంటే సడన్గా ఆపేసా. ఓకే బాయ్ బాయ్. వెళ్ళిపోవాలండి ఇప్పుడు. నాదే అండి సౌండ్, భయపడకండి ఎవరు. చూడండి లారీలు అటు పార్క్ చేసుకున్నారు, ఇటు సైడ్ అటు సైడ్. కొంచెం రెస్ట్ తీసుకుంటారు పాపం వాళ్ళు, పెద్ద వెహికల్స్ కాబట్టి కొంచెం అలాగే అవుతుంది వాళ్ళకి. అంటే సపరేట్ నేను దాన్ని చూసి ఇంకో టోల్ గేట్ కావచ్చు అనుకుంటాను దగ్గర దగ్గరనే, కానీ కాదండి. అది అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం రాజమండ్రి మనకు దగ్గరలోనే ఉంది. ఒక ఫ్లైఓవరు దగ్గరలో ఏలూరు అండి. లెఫ్ట్ సైడ్ పోతే ఏలూరు అండి. ఇప్పుడు మనం ఏలూరు దగ్గరలో ఉన్నాం. ఇవన్నీ పామాయిల్ తోటలు అండి, కొబ్బరి తోట అండ్ పామాయిల్ తోటలు ఉంటాయి ఈ దగ్గర. ఇది ఆంధ్ర బస్ అండి, మన తెలంగాణ బస్సు ఆంధ్ర బస్సు చాలా డిఫరెంట్ ఉందండి. ఏదో కాలేజీ ఉందండి అక్కడ. నేను వీడియో తీసుకుంటే సరిగా చదవలేకపోయానండి, సారీ. చూడండి కొబ్బరి తోటలలో పామాయిల్ తోటలు, ఇట్లా పొలాల మధ్యలో తాడి చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు ఉంటాయి. చాలా అందంగా కనిపిస్తుందండి. మొత్తం టోటల్ గ్రీనరీ కనిపిస్తుంది. రోడ్లు అయితే చాలా బాగున్నాయండి. డీజిల్ అయితే పెట్రోల్ అయితే చాలా తక్కువ ఉందండి. ఓవర్ స్పీడ్ కొట్టుకుంటుందండి. 121 కొట్టుకుంటే మనకు ఓవర్ స్పీడ్ అని చూపిస్తుంది ఆటోమేటిక్లీ. చూడండి ఇవన్నీ పామాయిల్ తోటలే, ఆంధ్రాలో ఎక్కువ ఉంటాయి అవి. ఏలూరు రాజమండ్రి మధ్యలో ఇది రోడ్డు. చాలా బాగుంది కదా అండి. చూడండి అటు రోడ్ పక్కల అవతల ఇతల చోల మొత్తం పామాయిల్ తోటలను వరి ఎక్కువ ఉంటుందండి. ఇటు కొబ్బరి తోట చూడండి ఎంత బాగుందో. ఇది జామ తోట అండి, లెఫ్ట్ సైడ్లో చిన్నగా ఉంది. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, వైజాగ్ రూట్ కూడా ఈయనగానే వెళ్తుంది కదా. చాలా బాగుంది కదండి. చూడండి బస్సెస్ కావాలని నేను ఓవర్ స్పీడ్ పోతున్నా అండి, ఓవర్టేక్ చేస్తున్నా వాటిని మీకు చూపిద్దామని. ఇవి ఆంధ్ర బస్సులు ఇలా ఉంటాయండి. యాజ్ ఇట్ ఈస్ కొంచెం మనకు దగ్గరలో ఉంటాయి. కలర్ ఎక్స్ప్రెస్ సేమ్ అలాగనే ఉంటుంది. సారీ అండి, ఇప్పుడు వచ్చే వీడియోలో మనకు కొంచెం రాజమండ్రి బ్రిడ్జ్ మనకు తెలియలేదు, సో ఫాస్ట్గా వచ్చేసింది. వీడియో కూడా కంటిన్యూ చేస్తున్నా చూడండి. హాయ్, రాజమండ్రి వచ్చేసాం. రాజమండ్రికి బ్రిడ్జ్ ఫేమస్ అండి. చూడండి ఎలా ఉప్పొంగుతుందో. చాలా అంటే చాలా వాటర్ వచ్చేసాయి, బ్రిడ్జి దాకా వచ్చేసాయి. చూడండి లైట్గా బ్రిడ్జి కిందకి వెళ్తున్నాయి. చాలా బాగుంది కదా వ్యూ. సారీ అండి, కారు కొంచెం చిన్న హైట్లో ఉంటుంది వచ్చేసి. సో అది టోటల్గా మనకు కనబడదు. బ్రిడ్జ్ లాస్ట్లో ఉంది చిన్న బ్రిడ్జ్. మనకు రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అండి అది. దీనిపైన డబుల్ బ్రిడ్జ్ ఉంటుంది పక్కన. చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా. సార్ కూడా వీడియో తీసుకుంటున్నాడు. చాలా బాగుంది కదా. డ్రైవింగ్ చేస్తే కొంచెం పర్టికులర్గా తీయలేకపోయాను, సారీ అండి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ తీసుకుంటాను వెళ్ళేటప్పుడు. ఎంత బాగుంది చూడండి. ఇంత బాగుండింది అన్న కదా, ఒకసారి చూస్తే కామెంట్ చేయండి. చాలా చాలా బాగుందండి. చాలా బాగా అనిపించింది. పక్కకు ఆపుదాం అనుకుంటే ఇక్కడ ప్లేస్ ఉండదు. సో అది రైల్వే ట్రాక్ అక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించిందండి. ఏం లేదు ఇక ఏదో ఒక దగ్గర కింద రోడ్డు పైన రైల్వే ట్రాక్ ఏదో ఉంటుంది, అదే కావచ్చు. ఇక్కడే ఉండిపోవాలండి ఒక 1/2 అవర్ అట్లా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఏంటంటే వెనకాల వెహికల్స్ రావడం వల్ల, రోడ్ చిన్నగా ఉండడం వల్ల వెహికల్స్ పక్కన
ఆపలేకపోయాము. ఇది నా పికాన్ అండి, మధ్యలో వీడియోలో కొంచెం యాడ్ చేద్దామని నేనే యాడ్ చేసేసాను. చూడండి బాగుంది కదా. లారీ. నాకు కొంచెం పక్క జరగరాదు, బ్రిడ్జ్ కనబడతలేదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే పక్క జరిగినందుకు. ఆంటీ కొంచెం జరగండి ఆంటీ. ఓకే అండి, థ్యాంక్ యూ. చూడండి వర్షం లైట్గా పడుతుంది కాబట్టి క్లారిటీగా రాలేకపోయింది. మిర్రర్లో ఉంచి తీయాలి కాబట్టి కొంచెం క్లారిటీ లేదు. ఇటు బాగుంది చూడండి కొంచెం. సార్ ఇంకా వీడియో ఆఫ్ చేయడం లేదు, తీస్తూనే ఉన్నాడు. సార్కి కూడా బాగా నచ్చింది కావచ్చు. చాలా బాగుంది కదా వ్యూ. రాజమండ్రి అంటే ఏమో అనుకున్నానండి, కానీ ఇప్పుడు వాటర్తో చాలా నిండిపోయింది. చాలా అద్భుతంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. చూడండి ఇంతసేపు నడుస్తుంది, ఇంకా మినిమం ఒక 4 కిలోమీటర్స్ ఉంటుందంట. మా సార్ వాళ్ళు చెప్పారు. బ్రిడ్జ్ పొడవే 4 కిలోమీటర్లు అంట. ఇప్పుడు ఎలా నిర్మించారో కానీ చాలా అద్భుతంగా ఉంది బ్రిడ్జ్ అయితే. వచ్చేసిందండి రాజమండ్రి. మనం లోపలికి ఎంటర్ అయిపోయాం. వర్షం మనకు వెల్కమ్ చెప్పేసిందండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి రోడ్లు కూడా చాలా బాగున్నాయి రాజమండ్రి లోకల్లో. సేమ్ మన హైదరాబాద్ లెక్క అనిపించింది ముందుకు వస్తుంటే. చూడండి ఇక్కడ మా సార్ టీ బాగుంది అన్నాడు. మేము దిగేసాం ఆల్రెడీ. ఇది మా కారు, లోపలికి కూడా వచ్చేసాం. లాస్ట్ టైం మా సార్ ఇక్కడే టీ తాగిండంట. ఇక్కడ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయండి. ఇక్కడ సపరేట్ ఉన్నాయి. చైనీస్ ఉంది, టీ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది, బేకరీ ఉంది. లాస్ట్లో గ్రీన్ కలర్ అమ్మాయి ఇటే చూసింది, కానీ వీడియో తీయలేకపోయినా, నన్ను కొడతారు కావచ్చు అని. సో ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్లో మనకు ఐస్ క్రీమ్ ఉందండి. మొత్తం ఐస్ అమ్ముతున్నారు. ఇక్కడ మొత్తం లేడీసే ఉన్నారండి. క్యాష్ కౌంటర్స్ కానీ షాపులలో కానీ ఎక్కువ వీళ్ళనే నడిపిస్తారంట. ఇలా చూడండి, ఇందులో కూడా 2 అమ్మాయిలు ఉన్నారు లోపల. మనకి చాయ్ వచ్చేసిందండి, డబల్ షుగర్ చాయ్. మా సార్కి తక్కువ షుగర్, నాకు ఎక్కువ షుగర్ అంట. నాకు డబల్ షుగర్ టీ అంటే చాలా బాగుంటుంది, అదే ఇష్టం నాకు. చాయ్ మాత్రం చాలా బాగుందనండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చాయ్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి, సూపర్.